ఒకటో వార్డులో కాంగ్రెస్ జోరు ప్రచారంలో దూసుకుపోతున్న బానోతు సైదులు నాయక్. సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బానోతు సైదులు నాయక్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వంతోనే వార్డు అభివృద్ధి సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. ప్రజా సంక్షేమం, మౌలిక వస్తువుల అభివృద్ధి, పేదల హక్కుల పరిరక్షణే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్న సైదులు నాయక్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఫ్రీ కరెంట్, సన్నబియ్యం, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు లాంటి పథకాలు ఇప్పటికే ప్రజలకు మేలు చేస్తున్నాయని, ఇదే విధంగా ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇల్లు రాని అర్హులకు ఇల్లు, రేషన్ కార్డులు లేని వారికి కొత్త కార్డులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందని వారికి ప్రతి అర్హత కుటుంబానికి పూర్తి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని అధికారంలో ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న నేపథ్యంలో వార్డులో కూడా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే సంక్షేమ ఫలాలు నేరుగా ప్రజలకు చేరుతాయని ఆయన ప్రజలను కోరారు. కాంగ్రెస్ పార్టీకి వస్తున్న అపూర్వ ప్రజా మద్దతుతో ఘన విజయం ఖాయమని కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో కొడకండ్ల దయాకర్ రెడ్డి, గుర్రం ప్రకాష్ రెడ్డి, కొడకండ్ల ఉపేందర్ రెడ్డి, లక్ష్మయ్య, రమేష్, శివమణి, మేకర్ సురేష్, రాంబాబు, నాగరాజు తదితరులు పాల్గొని బానోతు సైదులు నాయక్ను సంఘీభావం తెలిపారు. ఒకటో వార్డులో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ ప్రచారం సరళిలో బానోతు సైదులు గారు ఒకటో వార్డు నుంచి మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడ్డారు. వీరికి సహకరించిన కురుకుడ గ్రామ పంచాయతీ మన వార్డు ఒకటో వార్డు పెద్దలు ఎంతమంది ఉన్నారో కాంగ్రెస్ నాయకులు, వాళ్ళ సహకారం మరియు ముఖ్యంగా కీర్తిశేషులు రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి ఆశీస్సులు మరియు సర్వోత్తమ రెడ్డి గారి ఆశీస్సులు, కుక్కుల వేణారెడ్డి గారి, భాస్కర్ అన్న గారి ఆశీస్సులతో ఆయనకు టికెట్ రావడం జరిగింది. వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కురుకుడ ప్రజల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పేరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఒకటో వార్డు నుంచి పోటీ చేస్తున్న కౌన్సిలర్ అభ్యర్థిగా బుర్కపేట తండా బానోతు సైదులు నేను ఫస్ట్ వార్డు నుంచి పోటీ చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ వార్డులో ఏ సమస్యలు ఉన్నా నన్ను ప్రజలు స్పందన మంచిగా అనుకూలంగా ఉంది. ఓటేయడానికి ముందుకు వస్తున్నారు. ఏ సమస్యలు ఉన్నా కరెంటు కానీ, సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ ఏ సమస్యలు ఉన్నా వెంటనే పరిష్కరించాలని, కరెంట్ లైట్లు అయితేంది, వీధి లైట్లు అయితేంది, ఏ సమస్యలు ఉన్నా చిన్నపాటి సమస్యలు, ఈ చిన్న సమస్యలు రోడ్లు కానీ, మిరపాలలు కానివ్వండి, జిమ్ములు కానివ్వండి, ఇక్కడ ఏది లేకున్నా అది ఏర్పాటు చేసేటప్పుడు పై అధికారులతో సర్వోత్తమ రెడ్డి గారు, భాస్కర్ గారు, వేణారెడ్డి గారితో పార్టీ అధికారంలో ఉన్నది. ఆ అధికారంతో ఏ సమస్యలు ఉన్నా, రోడ్లు ఉన్నా, ఏ వార్డులో ఏ సమస్య, చిన్న సమస్య ఉన్నా ప్రజల్లో అందుబాటులో ఉండి పనిచేసి చెప్తానని అదే సమస్యల్లో మన వార్డులో రోడ్డు లేకున్నా రోడ్డు వేపిస్తా, మురికాలు లేని బజార్లో మురికాలు లేపిస్తా. ఇటువంటి ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటా. బుర్కపేట తండల్లో ఫస్ట్ వార్డు బుర్కపేట తండల్లో నా సొంతం ఖర్చుతోటి వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి గెలవంగానే వారం రోజులనే సొంతం బోర్ వేసి దానికి అయ్యే ఖర్చులు నేనే భరిస్తా అని అది వెంటనే పరిష్కరిస్తే వాటర్ ప్లాంట్ పెట్టిస్తా. అదొకటి తండల రోడ్లు లేవు, వీధి లైట్లు లేవు, కరెంటు స్తంభాలు లేవు, అన్నీ నా సొంతం ఖర్చుతోటి నేను ఏర్పాటు చేస్తా. ఏ సమస్యలు ఉన్నా అందుబాటులో ఉంటా. వీధి లైట్లు కానీ, బోర్ పైపులు కానీ, ఏదైనా ఏ సమస్యలు ఉన్నా ప్రజలకు అందుబాటులో ఉంటా. ఈ పథకాల గురించి గత 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు లేక, ఇందిరమ్మ ఇల్లు లేక చాలా ఇబ్బంది పడ్డారు సార్. ఇదే ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి సార్ ముఖ్యమంత్రి కాగానే రేషన్ కార్డులు లేని వాళ్ళకు, ఉన్నోళ్ళకు అందరికీ రేషన్ కార్డులు, సన్న బియ్యం పథకం, 200 యూనిట్ కరెంటు ఉచితం, ఇందిరమ్మ ఇల్లు పేదలకు, నిరుపేదలకు. ఇంతమందికి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక ఇల్లు రాలే, ఒక డబుల్ బెడ్రూమ్ రాలే, మనకు ఏది రాలే. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇందిరమ్మ ఇల్లు గ్రామం కట్టుకుంటారు. పల్లెటూరులో కూడా వాడలో ఇందిరమ్మ ఇల్లు రెండో విడుదల మా తండకు కానీ ఇక్కడ కానీ రెండో లిస్టులో ఇందిరమ్మ ఇల్లు పెట్టిస్తాయి. రేషన్ కార్డులు, మళ్ళా ఈ 200 విద్యుత్ యూనిట్ రాని వాళ్ళకు కూడా అది కూడా యూనిట్ అప్లై చేసుకునే అవకాశం కూడా కల్పించారు. అది కూడా ఏర్పాటు చేస్తా. బస్సు ఫ్రీ, గ్యాసు, వడ్లకు
500 కింటకు సన్న వడ్లకు బోనస్ ఇస్తున్న ప్రభుత్వం ఘనత రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారిది. పెన్షన్లు కానీ ఏది సమస్యలైనా మన ప్రభుత్వం ఇంకా 5 సంవత్సరాలు కానీ పై 5 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే మన వార్డులో ఉన్న సమస్యలు ఏది ఉన్నా, ఏ రైతుకైనా, ఏ కాలనీకి ఉన్నా, ఏ సమస్యలు ఉన్నా ప్రజాపాలనలో పని చేసుకుంటా ముందుకు సాగుతాం.